వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ధనరాజ్. ఈరోజు మనతో పాటు గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ రాఘు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే ధనరాజ్. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి ఆ రోజా గారిని వెళ్ళిపోమని అనడం అయితే జరిగిందంట. అది ఎంతవరకు నిజం? వెళ్ళిపోమన్నా అంటే పొమ్మనకుండానే పొగపెట్టిన అనే సామెత ఐడియా ఉందా నీకు? అని డైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్పరు, కానీ వెళ్ళిపోయేటట్టుగానే అన్ని పనులు చేస్తూ ఉంటారు. దాన్నే పొమ్మనకుండా పొగపెట్టడం అంటారు. ఇప్పుడు ప్రస్తుతం రోజా పరిస్థితి కూడా అదే మారింది. ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైతే గాలి ప్రకాష్ ఎవరైతే ఉన్నారో, గాలి ముద్దుకృష్ణ నాయుడు మొదటి కొడుకు భానుప్రకాష్ ఇప్పుడు ఎమ్మెల్యే అయింది ప్రజెంట్ నగర్కి. మొన్న రీసెంట్గా రోజామే గెలవడం జరిగింది. అయితే వాళ్ళ తమ్ముడు వచ్చేసి జగదీష్ అని, గాలి జగదీష్ అని ఉన్నాడు. అయితే అన్నదమ్ములకి ఇద్దరికి పడకపోతే అతను టీడీపీ నుంచి ప్రస్తుతం వైసీపీలోకి జాయిన్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి నగరకి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా అతనికి అప్పచెప్పినట్టుగా అయితే మనకు సమాచారం అవుతుంది. అంటే ఇంకా రోజా పని అయిపోయినట్టే. ఎందుకని రోజా ఏదైతే నగరలో అయితే కనుక చాలా వ్యతిరేకత మూటకట్టుకున్నారు ఆవిడ. ఏంటంటే ఒక అవినీతి ఆరోపణలు కావచ్చు, అనేకమైన ఒకటి కాదు రెండు కాదు, దానికి తోడు రాజకీయంగా విమర్శలు, విపరీతంగా నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడడం, చేసింది సున్నా చెప్పుకునేది ఎక్కువ అన్నట్లుగా విపరీతమైన ధోరణి వల్ల ఏంటంటే ప్రస్తుతం ఆమె సీటుకే ఎసరపడేటుంది. కొంతమంది అయితే వైసీపీ పార్టీని వదిలేసి తనంతట తానే వెళ్ళిపోతుంటే, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు రోజా అంటే ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే సీనియర్ నాయకుడు, అంటే వాళ్ళలో ప్రస్తుతం సీనియర్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె టీడీపీ నుంచి అయితే ఫస్ట్ వచ్చింది. అయితే టీడీపీ నుంచి వచ్చిన తర్వాత కూడా వైసీపీ తరఫున 2 సార్లు అయితే ఆమె గెలవడం జరిగింది. మూడోసారి మొన్న ఓడిపోవడం జరిగింది. అయితే ఆమె ప్రస్తుతం ఆమె డైరెక్ట్గా ఏమంటారంటే ఇండైరెక్ట్గా ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఐరన్ లెగ్ అనే పేరు కూడా ఉంది. ఐరన్ లెగ్ అని అంటారు ప్రతి ఏ పార్టీలో పెడితే ఆ పార్టీ అయిపోద్దా ఆ టైప్గా మాట్లాడారు. అయితే దాని నుంచి బయటకు వచ్చి 1-2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో లేదు. ఆ పార్టీ భవిష్యత్తు తారుమారైపోయే పరిస్థితి అయితే ఉంది. అందుకని ఏంటంటే ఖచ్చితంగా రోజాని పక్కన పెడుతున్నారా అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయ నాయకుల కోసం ఎతుకుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగనన్న అన్నందుకు తగిన శాస్తి చేశారంటారా జగన్? అదే జగనన్న ఇటు చూడన్నా అనేదో ఆర్పి చెప్తాడు మన అందరికన్నా బాగా. ఆర్పి చెప్పినట్టుగా ఇప్పుడైతే ఆమె చూడన్నా సరే ఆమె వైపు చూడట్లేదంట జగనన్న. ప్రస్తుతం ఆమెనైతే బయటికి పంపించే అంటే పొమ్మనకుండా పొగపెట్టడం. ఆల్రెడీ ఆ ప్లేస్ లో ఎవరైతే గాలి జగదీష్ ఉన్నారో, గాలి భానుప్రకాష్ ఎమ్మెల్యేకి సొంత తమ్ముడే అతను. ఒకవేళ జగన్ గారు గనక రోజాను బయటకు వెళ్ళిపోమంటే తను ఏం చేసే పరిస్థితులు ఉన్నాయి బయట? ఏం చేసే పరిస్థితి అంటే ప్రస్తుతం అయితే ఆమె పరిస్థితి ఏంటో ఆమెకి తెలియదు. ఎందుకంటే ఇటు టీడీపీని బేభత్సంగా తిరగడం, పవన్ కళ్యాణ్ గురించి అయితే ఇంక చెప్పక్కర్లేదు, దారుణంగా ఆవిడ మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా బీజేపీకి అంటావా, ఆ బీజేపీ వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో కూడా తెలియదు. ఎందుకంటే రోజా ఇప్పటికే చాలా విమర్శలు, అసలు ప్రతి ఒక్కరిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డిని చూసుకుని ఇష్టానుసారం మాట్లాడడం. అయితే అనూహ్యంగా ఆవిడనే ఇప్పుడు బయటికి పంపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయడం, ఇవన్నీ కూడా రాజకీయంగా అయితే సంచలన పరిణామాలు అని చెప్పుకోవచ్చు. అయితే నగర్లో కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఖచ్చితంగా రోజా ఉంటే గెలవదు అనే ఐడియా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఉండొచ్చు. అందుకే ప్లేస్ మార్చి ఎవరైతే భానుప్రకాష్ తమ్ముడు జగదీష్ని పెడితే కనుక అక్కడ ధీటుగా రాజకీయంగా రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది, టీడీపీకి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా జగదీష్ని అయితే రంగంలో దించడం జరిగింది. అయితే జగదీష్ ఎంతవరకు చేయగలరో ఏంటనేది రాజకీయానికి ఇంకా చాలా టైం ఉంది, ఎలక్షన్స్ టైం ఉంది కాబట్టి అది అప్రస్తుతమైన. ప్రస్తుతం రోజాకి అయితే గండికోట పడినట్టే చెప్పాలి. ఎందుకంటే రోజా మాట్లాడిన మాటలో ఏ పార్టీ నాయకులు అయితే ఆమెను తీసుకోరు ప్రస్తుతం. అంటే నోటికి ఏదో వస్తే అది మాట్లాడుకుంటూ పోతా ఉంటది కదా. అవును, అందుకని ఏంటంటే ఇప్పుడు బూమరాంగ్ లాగా తిరిగి ఆమెకే వచ్చినట్లు విమర్శలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ చుట్టూనే తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రోజాకి ఎమ్మెల్యే సేవల కన్నా నోటితో సేవలు ఎక్కువ చేశారు ఆవిడ పార్టీకి. ఎమ్మెల్యేగా ప్రజలకు చేసే సేవ కన్నా ఆమె నోటితో పార్టీకి ఎక్కువ సేవ అయితే చేశారని చెప్పుకోవచ్చు. అంటే జగన్ అంత సడన్ డిసిజన్ తీసుకోవడానికి కారణం ఏంటంటారు? అసలు రోజాని వైసీపీ నుంచి బయటకు పంపించేద్దాము, తను ఉండడం వల్ల మన పార్టీకి అంతా ఇది కుట్రపూరితంగా ఏవేవో జరుగుతున్నాయి, కేవలం తన మాట వాక్యం వల్లనే ఇది మొత్తం జరుగుతుంది అని అనుకోవడం అంటారా రీజన్? ఎందుకంటే రోజాకి ప్రధానంగా మొన్న ఎలక్షన్ టైంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకంటే రోజా కూడా పలుమార్లు ఆవిడ ప్రెస్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే రోజా నియోజకవర్గంలో 2 వర్గాలు అయిపోయింది.
కింద క్యాడర్ అంతా ఒక వర్గం, ఈవిడ ఒక్కళ్ళే ఒక వర్గం. ఉమ్, మహా అయితే ఈవిడికి వెనకాల ఉండేది చాలా తక్కువ మంది ఉన్నారు. సెకండ్ క్యాడర్ ఏదైతే సెకండ్ క్యాడర్ ఉన్నారో వాళ్ళు జనాభా ఎక్కువగా ఉన్నారో వాళ్ళే నన్ను ఓడించారంటూ కూడా బయటికి రావడం జరిగింది. వాళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు ఎలక్షన్ టైంలో కూడా అంటూ జగన్మోహన్ రెడ్డి కూడా పదే పదే ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో అయితే చెన్నై వెళ్ళిపోతుంది వాళ్ళ ఎవరైతే తన భర్త సెల్వా ఉన్నారు కదా, తన భర్తకు సంబంధించిన తమిళనాడు నుంచి అయితే పోటీ చేస్తారో ఇంకా ఆంధ్రాలో ఆవిడ ఉండదు. ఎందుకంటే ఇంత దారుణమైన మాటలు కానీ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా తమిళనాడు వెళ్ళి సెటిల్ అవుతుంది అనే మాటలు కూడా వచ్చినాయి రోజాకి సంబంధించి. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే వైసీపీలో నుంచి కీలక నేతలు అందరూ పోతున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కానివ్వండి, అలాగే చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఎంపీలు పోయినారు. వీళ్ళందరూ పోయిన తర్వాత ఇప్పుడు సీనియర్ నేత ఎవరైనా ఉన్నారంటే రోజా గారు. అవును, ఆ రోజా కూడా వెళ్ళిపోతే వైసీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రోజా వల్ల పార్టీకి వచ్చిన పెద్ద నష్టమే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ కేడర్ అందరూ పూర్తిగా వ్యతిరేకించారు మన ఎలక్షన్లోనే. ఆ ఒక్కప్పుడు రోజా అనే ఆవిడ ఒక నియోజకవర్గానికి సంబంధించి ప్రభావం ఉంటుంది తప్ప బయటకు వచ్చేసి ఆంధ్ర మొత్తం ఆవిడ ప్రభావం ఆవిడ చూసి ఓటేసే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఆవిడ వచ్చి ఓట్లు అడిగితే బయట కూడా వేయరు. ఎందుకంటే ఆవిడ పనుల కన్నా చేతల కన్నా మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. విపరీతమైన ధోరణి, విపరీతమైన బూతు మాటలు కానివ్వండి, చాలా దారుణం. అయ్యన పాత్రుడికేను రోజా గురించి అయితే మనం ఊరిని ఇలా కొట్టంగానే వస్తాయి మాటలు ఏ రకంగా ఉంటాయో. చాలా దారుణంగా వాళ్ళైతే ఒక రాజకీయ నాయకులు ఏ రకంగా అయితే మాట్లాడకూడదో ఆ రకంగా ఏ రకంగా మాట్లాడొచ్చో వైసీపీ నాయకులు చూసి అయితే ప్రజలందరూ గమనించారు, నేర్చుకున్నారు కూడా కొంతమంది అయితే. వైసీపీ సోషల్ మీడియా కూడా నేర్చుకుంది కొంత. ఎందుకంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా వైసీపీ పృథ్వీనే చూద్దాం. పృథ్వీ పరిస్థితి కూడా వైసీపీ సోషల్ మీడియానే కదా. వైసీపీ సోషల్ మీడియా కూడా విపరీతమైన అమ్మనా బూతులు వాళ్ళందరినీ కూడా తిట్టడం ఇవన్నీ కూడా ఏదైతే వైసీపీ నాయకుల నుంచే వాళ్ళు సోషల్ మీడియా కూడా నేర్చుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే రోజాకున్న నోటి మాటలో ఏ నాయకుడికి లేవు వైసీపీలో. అందుకని ఏంటంటే ఆ నియోజకవర్గంలో పూర్తిగా అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని భూ కబ్జాలు చేశారంటూ కూడా వివాదాల ఆరోపణలు అనిపిస్తూ ఉన్నాయి. అయితే రోజా అయితే పూర్తి స్థాయిలో తన నియోజకవర్గం మీద పట్టు కోల్పోయింది అనేది చెప్పొచ్చు. అందుకే గాలి మందకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయనకు రెండో కుమారుడు ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ తమ్ముడే జగదీష్ని అయితే వైసీపీ రంగంలో దించినట్లుగా అయితే మనం భావించవచ్చు. అయితే అతను ఎంతవరకు సక్సెస్ అవుతాడు, ఏ రకంగా అవుతాడు అనేది కొన్ని రోజులు ఆగితే కానీ తెలియదు. అయితే రోజా రాజకీయ భవిష్యత్తు అయితే కనుక చెప్పలేం. ఎందుకంటే ఆమె ఏ పార్టీ జాయిన్ అయ్యే అవకాశం ఉండదు. ఒక కేఏ పాల్ తీసుకుంటే కేఏ పాల్ తీసుకోవాలి తప్ప ఇంకెవరు తీసుకునే అవకాశం అయితే ఉండదు. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. రోజాని ఏదైనా పార్టీలో జాయిన్ చేసుకుంటారా, లేదంటే తను ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళిపోతారా అనేది అయితే మనం వేసి అయితే చూడాలి. జగన్ గారు అయితే పార్టీలో నుంచి సస్పెండ్ చేయడం అయితే జరుగుతుంది అని అయితే బయట అయితే అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.